బాసు ఈ రోజు బేరాలతో రప్పాడించేయాలి. ఆ వచ్చే చిల్లరతో బాక్స్ బద్దలైపోయి దాంతో మన కొట్టు పేరు టాపు లేచిపోయి అవతల కొట్టుడు కోసలు కదిలిపోయి. అలాగే నన్ను దీవించి బాసు. చోలా హై ఆంఖో మే తూఫా హై సాంచో మే. ఏంటండి నువ్వు ఈ పేడ మనిషివా? మెగాస్టార్ మనిషినండి, ఆయన భక్తుండండి. ఆయన కర్ణించి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఏంటి గొడవ? నువ్వు అనుకున్నట్టుగా నేను సినీ యాక్టర్ చిరంజీవిని కాను. నా పేరు సురేంద్ర. సినిమాలో ఎలా చెప్తారో అచ్చం అలాగే చెప్తారా బాబు. అదే పోజు, అదే స్టైలు, కాళ్ళ కప్లింగ్ వేసుకుంటారు. మతిపోయిందా బాబు? ఇప్పుడు మతిపోవడం ఏంటండి బాబు? మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది. అయిపోయి మీ ముందు నేను కూర్చోడా? తప్పైపోయింది. మీకు గుర్తుందండి ఆ రోజు ఫంక్షన్ లో ఈ కోటు గిర్రా గిర్రా గిర్రాని ఇస్తే నేను కప్పిల్ డ్రైవ్లో కసక్కని క్యాచ్ చేశాను. ఏది ఫేస్ సారీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఆహా సేమ్ టు సేమ్ 100% నో డౌట్. 100% నో డౌట్. నువ్వు పిచ్చోడివే. ఇక నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇది మెగాస్టార్ సీరియస్ అయిపోయారు కాదంటే పోలా. కొన్నాళ్ళు మనతో పాటే ఉంటాడు. ఇదిగో బస్సు వచ్చేస్తాను. అరే జోకరా అన్న కొట్టి అయిపోయినా పర్లేదు. కోటి ఏమైందో నీ సెట్ సిరిపోతారా? జాగ్రత్త. అలాగేనా? మీరు మా బాస్ కాకపోయినా బాస్ లా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు. ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, చేస్తాను. అద్దెకి ఇల్లు కావాలి. అంతే కదా రాండి చూపిస్తాను. ఆ పెట్టిలు ఇవ్వండి. ఇవ్వండి. ఆగండి. ఆ చేయాలి ఏం చెప్తాను. అద్దె ఆగండి. అది చూడండి. ఈయన కుక్కలకుంట సుబ్బారావు గారని 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్. పొట్టు చూడు, మంచి సౌండ్ ఇంజనీరు. మాట వినపడదు, అదే విచిత్రం. పాట పాడితే మాత్రం వినిపిస్తుంది. చాలా మంచోడు. రాండి బస్ చెప్తాను. ఎవరు మీరు? ఈయన మా బాసు. ఈ ఊరికి స్టార్ట్ చేసాడండి బాబు. ఇప్పుడు సంపుతాడు. ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా, పాటలో అందుకో. సూపర్ ఐడియా. మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని. నేను అడిగాను ఏ పోర్షన్ ఖాళీ అని. వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మనీ. మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సుబ్బరారు? ఇంతకాలానికి ఈ పేట నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ. ఈ ఇంటికి నేనే ఓనరు. మా బాసు పాట. ఈ ఇంటికి నేనే ఓనరు. ఈ పిల్లే నాకు దాటరు. మాట మంతి అద్దె గిద్దె అన్ని అమ్మాయితోనే. ఈ ఇంటికి ఓనరు ఈయనే. ఈమె ఆయన డాక్టరు. నాకు పాడక్కర్లేదు, మాట చాలు. మర్చిపోయా అది విషయం. అద్దె అది ఇల్లంతా చూసాక అద్దె మాట్లాడదాం. అలాగే. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆడిపోయాలి. 8:30కి ఆడిపిస్తానండి. ఇదేమో బావి. రోజుకి 6 బకెట్ల కంటే ఎక్కువ నీళ్ళు వాడకూడదు. అయ్యో నాకు 3 బకెట్లు చాలండి.